కాలేజీల్లో డిస్క్రిమినేషన్ అంటే వివక్ష ఉండకూడదు. వివక్ష ఉండడం వల్ల చాలామంది బలైపోతున్నారు. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అంతకుముందు ఎస్సీ ఎస్టీల విషయంలో ఉండేవి చట్టాలు ఇప్పుడు బీసీలో ఓబీసీలకు కూడా ఈ రెగ్యులేషన్లో భాగం చేశారు. దాంతో ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. 2012లోనే పాత రూల్స్ ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా దాంట్లో ఓబీసీలను కూడా చేర్చారు. ఇందులో మతము, లింగము, జన్మస్థలము, వికలాంగత ఇట్లాంటి అన్ని జాతి వీటి ఆధారంగా వివక్ష చూపించకుండా వాళ్ళను కాపాడడం కోసం ఈ యూజీసీ ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అనేది గవర్నమెంట్ చెప్తున్నది. దీనిలో భాగంగా ప్రతి యూనివర్సిటీల్లో ప్రతి కాలేజీల్లో తప్పనిసరిగా ఆపర్చునిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వివక్షను ఎక్కడ వివక్ష జరిగినా పరిశీలిస్తాయి. వాళ్ళ కాలేజీల్లో లేదా వాళ్ళ యూనివర్సిటీలో జరిగిన వివక్షను పరిశీలిస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి. ఈక్విటీ పాలసీ అనేది అయితే గవర్నమెంట్ ఇప్పుడు యూజీసీ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని అమలు చేస్తాయి. వాళ్ళ ఆ కమిటీలకు విద్యార్థులు తమ మీద వివక్ష చూపిస్తున్నారు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ విద్యార్థులు వాళ్లకు కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత 15 రోజుల లోపు అధికారులు ఆ కంప్లైంట్ విచారణ జరిపి పరిష్కారం చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ తమ వెబ్సైట్లలో ఈ ఈక్విటీ పాలసీని ఖచ్చితంగా ప్రచురించాలి. వార్షిక రిపోర్టులు సమర్పించాలి. ప్రతి సంవత్సరం యూజీసీకి ఈ వార్షిక రిపోర్టులు పంపించాలి. ఎవరైనా కాలేజీలో గనక ఇంత జరిగిన తర్వాత కూడా పరిష్కారం జరగకపోతే ఆ ఫిర్యాదుదారు, ఆ విద్యార్థిని యూజీసీకి డైరెక్ట్గా ఫిర్యాదు చేయొచ్చు. దానిలో భాగంగానే ఇంకా చాలా ఉన్నాయి. విద్యార్థులందరికీ రెగ్యులర్గా క్లాసెస్ పెట్టాలి. ఏ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్న క్లాసెస్ కాదు. వాళ్ళని సెన్సిటైజేషన్ చేయడం కోసం, సున్నితంగా తయారవడం కోసం వాళ్ళను కొన్ని ప్రోగ్రాంలు నిర్వహించాలి. వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. విద్యార్థులకు స్టాఫ్కు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఈ విషయాలన్నిట్లో. ఇవన్నీ చేసిన తర్వాత అయినా ఫిర్యాదులు వస్తే ఆ అధికారులు విచారణ చేసి శిక్షలు విధించాలి, పెనాల్టీలు విధించాలి. ఆరోపణలు నిజమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. సస్పెన్షన్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఒకవేళ ఇవన్నీ చెయ్యలేకపోతే యూజీసీ ఆ యూనివర్సిటీని కానీ ఆ కాలేజీ కానీ గుర్తింపును రద్దు చేసే హక్కు యూజీసీకి ఉంది.